ఈసారి వేసవికాలం ప్రతిసారిలా కాకుండా కొంచెం ఎక్కువ వేడి అనేది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్నిన్ ప్రభావం ఈసారి ఎక్కువగా ఉంది. సో మన టెంపరేచర్స్ 45 నుంచి 55 డిగ్రీల వరకు కూడా ఉండొచ్చు. అంటే ఇంత టెంపరేచర్ ఉన్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోతే చాలా వరకు డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాటర్, అట్లీస్ట్ 3 లీటర్స్ వరకు వాటర్ తీసుకోవాలి. దాహం ఉన్నప్పుడు అని కాకుండా కంటిన్యూస్గా రెగ్యులర్గా 3 లీటర్స్ వరకు తీసుకోవాలి. ప్లస్ మనం ఎటు వెళ్తున్నా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం వేసుకునే బట్టలు లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం ఉత్తమము. డార్క్ కలర్ అవాయిడ్ చేయాలి. 10 o'clock నుంచి 4 o'clock వరకు బయటకు రాకుండా ఉండడమే ఉత్తమం, అత్యవసర పరిస్థితి తప్పితే. ఈవెన్ కార్లలో కూడా ఆ టైంలో జర్నీ చేయడం అనేది చాలా మంచిది కాదు. బయటకు వెళ్ళాల్సి వస్తే సన్ స్క్రీన్ వాడడం కానీ, సన్ గ్లాసెస్ వాడడం కానీ, క్యాప్స్ వాడడం కానీ ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎవరికైనా చిన్నగా తల తిప్పినట్టు అవ్వడము, వామిటింగ్స్ అవుతున్నాయి, తలనొప్పి వస్తుంది అని ఎండలో తిరిగినప్పుడు ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే చాలా వరకు ఓల్డేజ్ వాళ్ళకి హీట్ స్ట్రోక్లో మోర్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఏం కాదులే అని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. తర్వాత తీసుకునే ఆహారం కూడా చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఆయిల్ ఫుడ్, ఫ్రైస్, నాన్ వెజ్ ఇవి కొంచెం అవాయిడ్ చేయగలిగితే ఉత్తమం. లైట్ ఫుడ్ ప్లస్ ఈ వాటర్ మిలాన్ కానీ, ఫ్రూట్స్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఆరెంజెస్ కానీ, వాటర్ మిలాన్ లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. బటర్ మిల్క్ కానీ, కోకోనట్ వాటర్ కానీ వీలైనంత ఎక్కువగా ఈ సమ్మర్లో తీసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.